అందరికీ నమస్కారం. కుంభరాశివారికి జూలై 13, 14, 15 తేదీలలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. కుంభరాశివారికి పట్టిందల్లా కూడా బంగారం కాబోతోంది. అదృష్టం అనేది కలిసిరాబోతోంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి. చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మీకు మా వీడియోలు నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. కుంభరాశి జాతకులారా, ఈ రోజు నేను మీతో మాట్లాడటానికి వచ్చింది మీ భవిష్యత్తును చెప్పడానికి కాదు. మీలో ఇప్పటికే ఉన్న అద్భుతమైన శక్తిని మీకు గుర్తు చేయడానికి, మీ జీవిత ప్రయాణంలో ఎదురయ్యే సవాళ్లను అవకాశాలుగా ఎలా మార్చుకోవాలో చెప్పడానికి. మీరు ఈ ప్రపంచంలోకి ఒక సాధారణ వ్యక్తిగా రాలేదు. మీరు ఒక ఆశయంతో, ఒక లక్ష్యంతో, ఒక పెద్ద బాధ్యతతో జన్మించారు. మీ రాశికి అధిపతి సాక్షాత్తు శని భగవానుడు. చాలామంది శని దేవుడంటే భయపడతారు. కష్టాలను తెచ్చిపెట్టే గ్రహం అనుకుంటారు. కాని అది అజ్ఞానం. శని దేవుడు ఒక కఠినమైన గురువు, ఒక నిష్పక్షపాతమైన న్యాయమూర్తి. ఆయన మిమ్మల్ని శిక్షించడానికి రాడు, శిక్షణ ఇవ్వడానికి వస్తాడు. ఒక ముడి ఇనుమును నిప్పులలో కాల్చి, సుత్తితో కొట్టి ఒక పదునైన కత్తిగా ఎలా మారుస్తారో, అలాగే శనిదేవుడు తన పరీక్షలతో, సవాళ్లతో, ఆలస్యాలతో మిమ్మల్ని జీవితంలో ఒక వజ్రంలా, ఒక ఉక్కు మనిషిలా తయారుచేస్తాడు. కాబట్టి మీ జీవితంలో కష్టాలు వస్తున్నాయంటే, శనిదేవుడు మిమ్మల్ని ఒక గొప్ప పాత్ర కోసం సిద్ధం చేస్తున్నాడని అర్థం చేసుకోండి. మీ జీవితంలో మీరు ఎదుర్కొనే అతిపెద్ద, మొట్టమొదటి సవాలు ఏమిటో తెలుసా? ఒంటరితనం. లోకం మిమ్మల్ని అంత తేలిగ్గా అర్థం చేసుకోదు. ఎందుకంటే, మీ ఆలోచనలు ఎప్పుడూ 10 సంవత్సరాల ముందు ఉంటాయి. అందరూ వర్తమానంలో బ్రతుకుతుంటే, మీరు భవిష్యత్తులో విహరిస్తుంటారు. మీ వినూత్నమైన ఆలోచనలు, మీ పాత పద్ధతులను ప్రశ్నించే తత్వం చూసి, జనం మిమ్మల్ని ఒక వింత మనిషిగా, కలలు కనేవాడిగా, ఆచరణకు సాధ్యం కాని మాటలు చెప్పేవాడిగా ముద్రవేస్తారు. ఇది మిమ్మల్ని బాధిస్తుంది. నేను ఇంత మంచి విషయం చెబుతున్నా, ఎవరూ ఎందుకు అర్థం చేసుకోవట్లేదు అని మీలో మీరే మదనపడతారు. ఇది మిమ్మల్ని అందరిలో ఉన్న ఒక రకమైన ఏకాంతంలోకి నెట్టివేస్తుంది. కాని ప్రియమైన మిత్రులారా, గుర్తుంచుకోండి, ఒక కొత్త మార్గాన్ని వేసేవాడు ఎప్పుడూ ఒంటరిగానే తన ప్రయాణాన్ని మొదలు పెడతాడు. మీ వెనుక ఎవరూ రావట్లేదని బాధపడకండి. రేపు మీరే ఒక దారిని సృష్టించాక లక్షల మంది మీ వెనుక నడుస్తారు. మీ ఆ ఒంటరితనమే మీ సృజనాత్మకతకు ప్రయోగశాల. మీరు ఎదుర్కొనే మరో ఇబ్బంది, భావోద్వేగాలను ప్రదర్శించడంలో ఉండే జాప్యం. మీ గుండె నిండా ప్రేమ ఉంటుంది. మానవజాతి మొత్తం బాగుండాలని మీరు కోరుకుంటారు. కాని మీ పక్కనే ఉన్న మీ ఆత్మీయులకు ఆ ప్రేమను మాటల్లో, చేతల్లో చూపించడంలో కొంచెం వెనకబడతారు. మీరు సమస్యను పరిష్కరించాలని చూస్తారు. కాని అవతలి వారికి కావలసింది పరిష్కారం కాదు, మీ భుజంపై ఒక చేయి, నేనున్నాను అనే ఒక ఆప్యాయతతో కూడిన చూపు. మీ ఈ డిటాచ్మెంట్, మీ ఈ నిర్లిప్తతను చూసి మీ ఆత్మీయులు అపార్థం చేసుకుంటారు. మిమ్మల్ని ప్రేమలేని వారిగా, గర్విష్టిగా భావిస్తారు. ఇది మీ సంబంధాలలో దూరాన్ని పెంచుతుంది. మీరు దీనిని అధిగమించాలి. మీ భుజాలపై ఉన్న జ్ఞానమనే కుండ నుండి నీళ్లను ప్రపంచానికి పంచుతూ, మీ చేతిలో ఉన్న ఒక్క చెంబుడు ప్రేమ నీళ్లను మీ పక్కనే ఉన్నవారికి పంచడం కూడా అంతే ముఖ్యమని గ్రహించండి. ఇక శని దేవుడి పరీక్షలు. మీ పనులు అంత త్వరగా పూర్తి కావు. ప్రతిఫలం అందరికన్నా ఆలస్యంగా వస్తుంది. మీరు పడిన కష్టానికి గుర్తింపు వెంటనే రాదు. ఇది మిమ్మల్ని నిరాశకు గురిచేస్తుంది. నాకే ఎందుకు ఇలా జరుగుతోంది అని దేవుడిని నిందిస్తారు. కాని ఒక్క క్షణం ఆలోచించండి. ఆలస్యంగా కట్టిన భవనం ఎంతో దృఢంగా ఉంటుంది. శనిదేవుడి గడియారం కొంచెం నెమ్మదిగా తిరుగుతుంది. కాని అది ఎప్పుడు తప్పు సమయాన్ని చూపించదు. ఆయన ఇచ్చే విజయం శాశ్వతంగా ఉంటుంది. దాని పునాదులు చాలా బలంగా ఉంటాయి. కాబట్టి ఓపిక పట్టండి. మీ సమయం వచ్చినప్పుడు మీ విజయాన్ని ఆపగలిగే శక్తి ఎవరికీ ఉండదు. ఇన్ని సవాళ్లు ఉన్నాయి కదా, మరి మాకు అవకాశాలు లేవా అని మీరు అడగవచ్చు. మిత్రులారా, మీ సవాళ్లే మీ అతిపెద్ద అవకాశాలు. మీ వినూత్నమైన ఆలోచనా విధానమే మిమ్మల్ని రేపటి ప్రపంచానికి నాయకుడిగా నిలబెడుతుంది. మీరు టెక్నాలజీ, సైన్స్, పరిశోధన, సామాజిక సేవ వంటి రంగాలలో అద్భుతాలు సృష్టించగలరు. మీరు ఒక శాస్త్రవేత్త కావచ్చు, ఒక సాఫ్ట్వేర్ ఆర్కిటెక్ట్ కావచ్చు, ఒక సోషల్ రిఫార్మర్ కావచ్చు. పాత మూస పద్ధతులను బద్దలుకొట్టి ఒక కొత్త వ్యవస్థను నిర్మించే శక్తి మీ సొంతం. మీరు గొప్ప స్నేహితులు. మీ నిస్వార్థమైన, నిష్పక్షపాతమైన సలహాలు మీ స్నేహితులకు ఎంతో విలువైనవి. మీరు 100 మందికి స్నేహితులుగా ఉండగలరు. ఎందుకంటే మీరు ఎవరినీ జడ్జ్ చేయరు. మీ స్నేహవర్గమే మీ బలం. మీ నెట్వర్కే మీ నెట్వర్త్. శనిదేవుడు ఇచ్చే శిక్షణ మిమ్మల్ని నమ్మకమైన, నిజాయితీపరులైన వ్యక్తులుగా మారుస్తుంది. మీరు డబ్బు కన్నా విలువలకు, సిద్ధాంతాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అందుకే మీరు ఏ పదవిలో ఉన్నా దానికి పూర్తి న్యాయం చేస్తారు. మీ చేతికి అధికారం వస్తే దాని సమాజ హితం కోసమే ఉపయోగిస్తారు. మీరు చేయాల్సిందల్లా కొన్ని విషయాలను అలవరుచుకోవడమే. మీ గొప్ప ఆలోచనలను ఇతరులకు అర్థమయ్యేలా చిన్న చిన్న ముక్కలుగా చేసి చెప్పడం నేర్చుకోండి. మీ భావోద్వేగాలను మీ ఆత్మీయులతో పంచుకోవడానికి ప్రయత్నించండి. ఓపికగా ఉండటం,
సరైన సమయం కోసం వేచి చూడటం అలవాటు చేసుకోండి. అన్నింటికన్నా ముఖ్యంగా సేవ చేయండి. మీ చుట్టూ ఉన్న సమాజానికి, అవసరంలో ఉన్నవారికి మీకు తోచిన సహాయం చేయండి. అదే శని దేవుడికి మీరు చెల్లించే అసలైన రుసుము. అదే మీ ఆత్మకు లభించే అసలైన శాంతి. కుంభరాశి జాతకులారా, మీరు ఈ భూమికి దొరికిన జ్ఞానమనే కుండను మోస్తున్న భగీరథులు. ఆ కుండలో నీళ్లు మీకోసం కాదు, దాహంతో ఉన్న ఈ ప్రపంచం కోసం. మీ జీవితం ఒక ప్రయోగం, మీ ఆలోచనలు ఒక విప్లవం, మీ ఆశయం ఒక యజ్ఞం. చిన్న చిన్న అపార్థాలకు, తాత్కాలిక వైఫల్యాలకు కుంగిపోకండి. మీ లక్ష్యం చాలా పెద్దది. మీ దృష్టి ఆకాశమంత ఎత్తులో ఉండాలి. లేవండి, మీ భుజాలపై ఉన్న జ్ఞానాన్ని ఈ ప్రపంచానికి పంచండి. మీ కళ్లలో ఉన్న భవిష్యత్తును ఆవిష్కరించండి. మీరు కేవలం వర్తమానంలో బ్రతికే జీవులు కాదు, మీరే భవిష్యత్తు. మీరే ఆ భవిష్యత్తుకు మార్గదర్శకులు. ముందుకు సాగండి, ఈ ప్రపంచం మీకోసం ఎదురుచూస్తోంది. కుంభరాశివారికి జూలై 13, 14, 15వ తేదీలలో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. మొదటగా జూలై 13 ఆదివారం రోజు ఎలా ఉండబోతోందంటే, ఈ రోజు మీకోసం మీరు సమయం కేటాయించుకోవాల్సిన రోజు. మీ మనసు అనే చంద్రుడు మీ రాశికి 12వ ఇంట్లో, అంటే వ్యయస్థానంలో, ఏకాంత స్థానంలో సంచరిస్తున్నాడు. దీనివల్ల ఈ రోజు ఉదయం నుంచే మీలో ఒక తెలియని ప్రశాంతత, కొద్దిగా ఒంటరిగా గడపాలనే కోరిక కలగవచ్చు. బయట ప్రపంచపు గందరగోళానికి దూరంగా మీతో మీరు సంభాషించుకోవడానికి ఇది ప్రకృతి మీకు ఇచ్చిన ఒక అద్భుతమైన అవకాశం. ఈ ఏకాంతాన్ని చూసి భయపడకండి, దాన్ని ఆస్వాదించండి. ధ్యానం చేయడానికి, భవిష్యత్ ప్రణాళికల గురించి లోతుగా ఆలోచించుకోవడానికి ఇది సరైన సమయం. అయితే ఇదే సమయంలో ఊహించని ఖర్చులు తలెత్తే అవకాశముంది. కాబట్టి డబ్బు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండటం, అనవసరమైన వాటిపై ఖర్చు పెట్టకుండా ఉండటం చాలా ముఖ్యం. శనిదేవుడు మీ ధనస్థానంలో ఉండి మిమ్మల్ని పరీక్షిస్తున్న ఏలినాటి శని సమయంలో ప్రతి రూపాయిని ఆచితూచి ఖర్చు చేయడం ఒక మంచి అలవాటు. ఆరోగ్యపరంగా చూస్తే ఈ రోజు మీకు పూర్తి విశ్రాంతి అవసరం. మానసిక అలసట, నిద్రలేమి వంటివి కొద్దిగా ఇబ్బంది పెట్టవచ్చు. ఇక మీ వైవాహిక జీవితం, ప్రేమ సంబంధాల విషయానికొస్తే మీ భాగస్వామికి కాస్త దూరంగా ఉన్నట్టు లేదా ఒకరినొకరు సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నట్టు అనిపించవచ్చు. దీనికి తోడు మీ 7వ ఇంట్లో ఉన్న కుజుడు, కేతువుల ప్రభావం వల్ల చిన్న విషయానికే అహం దెబ్బతినే ప్రమాదముంది. కాబట్టి ఈ రోజు వాదనలకు, అనవసరమైన చర్చలకు ఇది సమయం కాదని గ్రహించి మౌనంగా ఉండటమే ఉత్తమం. ఉద్యోగ, వ్యాపారాలలో కూడా ఈ రోజు పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవడానికి అనుకూలం కాదు. మీ పనులను ప్రశాంతంగా పూర్తి చేసుకోండి. అయితే మీ 5వ ఇంట్లో ఉన్న గురువు, సూర్యుడి అనుగ్రహం వల్ల విద్యార్థులకు, సృజనాత్మక రంగాలలో ఉన్నవారికి కొన్ని కొత్త ఆలోచనలు వస్తాయి. ఈ రోజుని ఒక సవాలుగా కాకుండా రేపటి యుద్ధానికి సిద్ధమయ్యే ఒక సైనికుడిలా విశ్రాంతి తీసుకునే రోజుగా భావించండి. ఇక జూలై 14 సోమవారం విషయానికొస్తే, నిన్నటి నిశ్శబ్దం, ఏకాంతం స్థానంలో ఈ రోజు మీలో ఒక తెలియని అలజడి, ఒక అంతుచిక్కని ఆందోళన మొదలవుతుంది. మీ మనసు అనే చంద్రుడు నిన్నటి వ్యయస్థానం నుండి బయటపడి నేరుగా మీ రాశిలోనే, అంటే మీ మొదటి ఇంట్లోకి ప్రవేశిస్తున్నాడు. ఇక్కడే అసలైన మలుపు ఉంది. మీ రాశిలో ఇప్పటికే మాయాగ్రహమైన రాహువు తిష్టవేసి ఉన్నాడు. ఇప్పుడు చంద్రుడు ఆ రాహువుతో కలవడం వల్ల మీ మనసు అనే ప్రశాంతమైన సముద్రంలో ఒక పెద్ద తుఫాను చెలరేగినట్టుగా ఉంటుంది. దీనినే గ్రహణ యోగం అంటారు. దీని ప్రభావం వల్ల మీలో తీవ్రమైన గందరగోళం, ఏది మంచో ఏది చెడో తేల్చుకోలేని స్థితి, విపరీతమైన ఆలోచనలు, మానసిక ఆందోళన కలగవచ్చు. మీరు ఒక నిర్ణయం తీసుకుందామనుకుంటే 10 రకాల సందేహాలు మిమ్మల్ని వెనక్కి లాగుతాయి. ఆరోగ్యపరంగా ఈ మానసిక ఒత్తిడి తలనొప్పిగా, నిద్రలేమిగా మారే అవకాశముంది. ఈ రోజు మీరు మీకంటే ఎక్కువగా ఇతరుల గురించి ఆలోచించడం తగ్గించుకోవాలి. మిమ్మల్ని మీరు కాపాడుకోవాల్సిన రోజు ఇది. అయితే ఈ గందరగోళంలోనే ఒక అద్భుతమైన సృజనాత్మక శక్తి కూడా దాగి ఉంది. రాహువు మీకు ఎవరూ ఆలోచించని విధంగా వినూత్నంగా ఆలోచించే శక్తిని ఇస్తాడు. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు ఈ రోజు వచ్చే ఆలోచనలను వెంటనే అమలు చేయాలని తొందరపడకండి. వాటిని ఒక పుస్తకంలో రాసిపెట్టుకోండి. ఈ రోజు తీసుకునే ఏ నిర్ణయమైనా మిమ్మల్ని తప్పుదోవ పట్టించే ప్రమాదముంది. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో, షేర్ మార్కెట్ వంటి వాటిల్లో పెట్టుబడులు పెట్టడానికి ఇది అస్సలు మంచి రోజు కాదు. ఇక సంబంధాల విషయానికొస్తే, ఇది అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. మీ రాశిలో చంద్రరాహువుల కలయిక, మీ 7వ ఇంట్లో కుజకేతువుల కలయిక, ఇది అగ్నికి వాయువు తోడైనట్టు. మీ జీవిత భాగస్వామితో లేదా వ్యాపార భాగస్వాములతో తీవ్రమైన అపార్థాలు, అహంకారంతో కూడిన వాదనలు జరిగే అవకాశం 100కి 100 పాళ్లు ఉంది. మీ వైపు తప్పు లేకపోయినా ఈ రోజు మౌనం వహించడమే మీకున్న అతిపెద్ద ఆయుధం. ఒక మాట తూలినా బంధాలు దెబ్బతినే ప్రమాదముంది. విద్యార్థులు కూడా చదువుపై ఏకాగ్రతను కోల్పోతారు. అయితే మీ 4వ ఇంట్లో ఉన్న శుక్రుడి వల్ల ఎంతటి ఒత్తిడిలో ఉన్నా మీ ఇంట్లో, మీ తల్లి దగ్గర మీకు కొంత ఉపశమనం, ప్రశాంతత లభిస్తాయి. గుర్తుంచుకోండి, తుఫాను ఎంత బలంగా ఉన్నా అది శాశ్వతం కాదు. ఈ రోజుని ఓపికతో, సహనంతో దాటగలిగితే రేపటి స్పష్టత మీదే. చివరగా జూలై 15వ తేదీ మంగళవారం నాడు, సోమవారం నాటి మానసిక తుఫాను ఇంకా కొనసాగుతుంది. కాని దాని తీవ్రత కొద్దిగా తగ్గుతుంది.
ఎందుకంటే నిన్నటి అనుభవంతో ఈ రోజు ఆ గందరగోళాన్ని ఎలా ఎదుర్కోవాలో మీకు ఒక అవగాహన వస్తుంది. చంద్రుడు, రాహువు ఇంకా మీ రాశిలోనే ఉన్నప్పటికీ నిన్నటి అలజడిని ఈ రోజు మీరు ఒక సృజనాత్మక శక్తిగా, ఒక వినూత్నమైన ఆయుధంగా మార్చుకోగలరు. నిన్న మీ మనస్సులో మెరిసిన అసాధారణమైన ఆలోచనలకు ఈ రోజు ఒక రూపాన్ని ఇవ్వడానికి ప్రయత్నించండి. ఉద్యోగస్తులు తమపై అధికారులతో కొత్త ప్రాజెక్టుల గురించి చర్చించడానికి ఇది మంచి సమయం. కాని మీ ఆలోచనలను చాలా స్పష్టంగా, ఆధారాలతో సహా వివరించాలి. వ్యాపారస్తులు కూడా తమ వ్యాపారంలో మార్పులు తీసుకురావడానికి ఇది సరైన సమయం. మీలో ఉన్న ఆవిష్కర్తను బయటకు తీసుకురండి. అయితే తొందరపాటు నిర్ణయాలు వద్దేవద్దు. ఆర్థికంగా మీ 2వ ఇంట్లో ఉన్న శనిదేవుడు మిమ్మల్ని ఎప్పుడూ క్రమశిక్షణతో ఉండమని గుర్తుచేస్తూనే ఉంటాడు. కష్టపడి సంపాదించిన డబ్బును జాగ్రత్తగా కాపాడుకోవాలి. మీ మాట తీరు కూడా చాలా ముఖ్యం. రాహువు ప్రభావం వల్ల మీరు చెప్పాలనుకున్నది ఒకటి, బయటకు వచ్చే మాట మరొకటి కావచ్చు. ఇది అపార్థాలకు దారితీస్తుంది. ఇక సంబంధాల విషయానికి వస్తే నిన్నటి జాగ్రత్తలే ఈ రోజూ పాటించాలి. కుజుడు, కేతువుల ప్రభావం 7వ ఇంట్లో బలంగా ఉంది. మీ భాగస్వామి ఆరోగ్యంపై కూడా శ్రద్ధ వహించాల్సిన అవసరం రావచ్చు. వాదనలకు బదులుగా కలిసి ఏదైనా శారీరక శ్రమ చేయడం, వ్యాయామం చేయడం లేదా ఒక సినిమా చూడటం వంటివి చేయడం వల్ల మీ మధ్య దూరం తగ్గుతుంది. మీ 5వ ఇంట్లో ఉన్న గురు భగవానుడి అండ మీకు ఎప్పుడూ ఉంటుంది. మీ పిల్లల ద్వారా మీకు ఆనందం కలుగుతుంది. విద్యార్థులు టెక్నాలజీ, పరిశోధన వంటి రంగాలపై దృష్టి పెడితే మంచి ఫలితాలు సాధించగలరు. ఈ 3 రోజులు మీకు ఒక అగ్నిపరీక్ష లాంటివి. ఏకాంతం నుండి అలజడిలోకి, అలజడి నుండి సృజనాత్మకతలోకి మీ ప్రయాణం సాగుతుంది. ఏలినాటి శని, రాహుకేతువుల ప్రభావం మిమ్మల్ని పరీక్షిస్తున్నప్పటికీ గురువు, శుక్రుడు వంటి శుభగ్రహాలు మిమ్మల్ని ఒక కవచంలా కాపాడుతూనే ఉన్నాయి. ఈ సవాళ్లు మిమ్మల్ని బలహీనపరచడానికి రాలేదు. ఒక ముడి వజ్రాన్ని సానబెట్టి ప్రకాశవంతమైన వజ్రంగా మార్చడానికి వచ్చాయని గ్రహించండి. మీలో ఉన్న మేధావిని, మీలో ఉన్న మానవతావాదిని మేల్కొలపండి. ధైర్యంగా ముందుకు సాగండి. విజయమీదే. కుంభరాశివారు తమ జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొని గ్రహాల అనుకూలతను పొందడానికి పాటించవలసిన కొన్ని సులభమైన పరిహారాలు. కుంభరాశివారికి అధిపతి శనిదేవుడే. ఆయన గురువు, న్యాయమూర్తి అని ఒక కర్మ ఫలదాత. అంటే మనం చేసిన పనులకు తగ్గ ఫలితాన్ని ఖచ్చితంగా ఇస్తాడు. ప్రస్తుతం మీకు ఏలినాటి శని ప్రభావం కూడా నడుస్తోంది కాబట్టి మీరు ముఖ్యంగా శనిదేవుడిని, ఆయనకు ఇష్టమైన ఆంజనేయ స్వామిని పూజించడం ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. ప్రతి శనివారం తప్పకుండా ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లి సింధూరంతో పూజ చేయడం లేదా కనీసం హనుమాన్ చాలీసా చదవడం లేదా వినడం అలవాటు చేసుకోండి. దీనివల్ల శని గ్రహం వల్ల కలిగే కష్టాల తీవ్రత బాగా తగ్గుతుంది. అలాగే శనివారం రోజున శని దేవుడికి నల్ల నువ్వుల నూనెతో దీపం వెలిగించి ఓం శం శనేశ్చరాయ నమః అనే మంత్రాన్ని జపించడం వల్ల మీ పనులలో ఆటంకాలు తొలగి మానసిక ప్రశాంతత లభిస్తుంది. పూజలతో పాటు మీరు చేసే సేవ, దానధర్మాలు శనిదేవుడిని త్వరగా ప్రసన్నం చేసుకుంటాయి. ముఖ్యంగా వయస్సు మళ్లిన వారికి, వికలాంగులకు, కష్టపడి పనిచేసే కార్మికులకు, పేదవారికి మీకు తోచిన సహాయం చేయండి. వారికి అన్నదానం, బట్టలు లేదా చెప్పులు దానం చేయడం చాలా మంచి ఫలితాలనిస్తుంది. వారిని గౌరవంగా చూడటం, వారితో ప్రేమగా మాట్లాడటం కూడా ఒక రకమైన పరిహారమే. అలాగే కాకులకు, నల్లని కుక్కలకు ఆహారం పెట్టడం కూడా ఒక శక్తివంతమైన పరిహారం. ఇలాంటి సేవ చేయడం వల్ల మీ కర్మల భారం తగ్గి శనిదేవుడి అనుగ్రహం వల్ల జీవితంలో క్రమశిక్షణ, నిలకడ ఏర్పడతాయి. ప్రస్తుత మీ రాశిలోనే రాహువు ఉండటం వల్ల మీలో తరచుగా మానసిక ఆందోళన, గందరగోళం, ఏది సరైన నిర్ణయమో తేల్చుకోలేని స్థితి ఏర్పడవచ్చు. ఈ ప్రభావం నుండి బయటపడటానికి ప్రతిరోజూ కాసేపు ధ్యానం చేయడం అలవాటు చేసుకోండి. ఇది మీ మనస్సును నిలకడగా ఉంచుతుంది. అలాగే దుర్గాదేవిని పూజించడం, దుర్గా స్తోత్రాలు చదవడం వల్ల రాహువు యొక్క చెడు ప్రభావాలు తగ్గుతాయి. ఇక 7వ ఇంట్లో ఉన్న కేతు వల్ల సంబంధాలలో ఇబ్బందులు రాకుండా ఉండటానికి ఆటంకాలకు అధిపతి అయిన గణపతిని పూజించండి. ఏ పని మొదలుపెట్టే ముందైనా ఓం గం గణపతే నమః అని స్మరించుకోవడం మంచిది. గుర్తుంచుకోండి, నిజాయితీగా ఉండటం, కష్టపడి పనిచేయడం, క్రమశిక్షణతో జీవించడం అనేవే అన్నిటికన్నా ఉత్తమమైన పరిహారాలు. చూశారు కదండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.